ఓం నమో వెంకటేశాయ. దేశకాలాదిమయా దేవతాతంత్రమయా గోవింద గోవింద. ప్రాణైః కియద్వా వ్యయితైర్వృథాచిరైః బుద్ధ్యా కియద్వా తవ సంగశూన్యయా అర్థైః కియద్వా బహుకామకల్పకైః వాచా కియద్వా తవ నామహీనయా అని త్యాగాపర యాగానుగ భోగావళి రాగాపహుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. ఏ త్వామ సంపూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థసిద్ధిం త ఏవ కష్టాననుభూయురిత్థం జ్ఞాతో మయా తే సకల ప్రభావః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. తపస్యావ్రత తృప్తాయ తపస్యా ముఖ్యరూపిణే తపస్యమాసే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగమ విచారపరా భవంతః వ్యాసప్రసూతశుకభాషితమాచరంతః హాన్యాదివర్జిత నిజాత్మ విభూతిమంతః యాగం సమాచరత భాగవతం పఠంతః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ గోపీ వస్త్రాపహరణం కోసం ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరాడు. ఆ వ్యవహారం అంతా పూర్తయ్యేసరికి తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత మళ్ళీ తిరిగి ఏం ఇంటికి వెళ్తాంలే అనుకుని అట్నుంచటే బృందావనానికి బయలుదేరారు. తెల్లవారుజామునే వచ్చేటప్పుడు ఆవులను కూడా తోలుకొచ్చేశారు. ఎలాగూ స్నేహితులు కూడా రానే వచ్చారు. బలరాముడు కూడా వచ్చాడు. దాంతో అందరూ కలిసి అట్నుంచటే యమునా నది దగ్గర వెళ్ళారు. అక్కడ ఉండే అడవుల వెంట తిరిగారు. అటు తిరిగారు ఇటు తిరిగారు. మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఎండగా అనిపించి దాహం వేసింది. మంచినీళ్ళు తాగారు. ఆవులు నీళ్లు తాగినాయి, వీళ్ళు నీళ్లు తాగారు. అంతా బాగా అయిన తర్వాత మంచినీళ్ళు వీళ్ళందరూ తాగి ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్న తర్వాత గోపాలకులకు గుర్తొచ్చింది ఆకలేస్తోంది అని. అయ్యా ఆకలేస్తోంది, ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే దానికి ఏమేం జరిగింది, పైన ఏం జరిగింది అనే విషయాన్ని 23వ అధ్యాయంలో శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్తున్నారు. గోపా ఊచు రామరామ మహావీర్య కృష్ణ దృష్ట నిబర్హణ ఏషా వై బాధతే క్షున్న తచ్ఛాంతిం కర్తుమర్హత అని. రామరామ ఓ బలరాముడా, మహావీర్య నీకు పరాక్రమం చాలా ఎక్కువది కదా. ఆ రోజు ఆ గర్ధభాసురుడిని రాసభాసురుడిని పట్టుకుని ఆ తాటి చెట్లకి వేసి కొట్టి తాటి పళ్ళన్నీ రాల్చేసావు కదా మాకు. అలాంటివి ఏమైనా చేసి మా ఆకలి తీర్చు. కృష్ణ దుష్ట నిబర్హణ దుష్టులందరినీ కూడా తొక్కేసేటువంటి శ్రీకృష్ణ, మాకు ఆకలేసిన సందర్భాల్లో ఎవరైనా దుష్టులు అడ్డం పడే మాట అయితే వాళ్ళందరినీ తోసేసావు కదా. అలా ఏమైనా చేసి మాకు ఆకలి తీర్చు. ఏషా వై బాధతే క్షుర్ణ, మాకు ఆకలి దంచేస్తోంది. ఎంతగా అంటే కడుపులో ఎరుకలు పరిగెడుతున్నాయి అన్నంత లెవెల్లో బాగా ఆకలిగా ఉంది. తచ్ఛాంతిం కర్తుమర్హత, మీ ఇద్దరు మా నాయకులు కాబట్టి మాకున్న ఆకలికి మీరేమైనా దారి చూడండి. ఈ ఆకలిని పూర్తిగా తగ్గించేసేటువంటి ఉపాయం ఏమైనా చూడండి అని అడిగారు. రామరామ మహావీర్య కృష్ణ దుష్ట నిబర్హణ ఏషా వై బాధతే క్షున్న తచ్ఛాంతిం కర్తుమర్హత అని. దానికి శ్రీశుక ఉవాచ పైన ఏం చెప్పాడు,
భగవంతుడు దానికి సమాధానం ఏం చెప్పాడనే విషయాన్ని చెప్తున్నారు. ఇతి విజ్ఞాపితో గోపై భగవాన్ దేవకీసుతః భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్. ఈయన వీళ్ళకి ఆకలేస్తుంది, ఈ సమయానికి వీళ్ళు ఆకలేస్తే పొద్దున్న చద్దన్నాలు తెచ్చుకోలేదు కదా, మరి ఏం తింటాము అని అడుగుతారు అని తెలిసే ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దగ్గరలో ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆ యజ్ఞం చేసేటువంటి యజమానుల తాలూకు పత్నులు ఈయనకి పరమ భక్తులు. వాళ్ళని కూడా అనుగ్రహించడానికి ఈయన అక్కడికి వచ్చి కూర్చునున్నాడు. అందుకని అమ్మయ్య సందర్భం చక్కగా కలిసి వచ్చింది, వరుసగానే వెళుతోంది అని అనుకుని ఇది విజ్ఞాపితో గోపై, గోపాలకులు వచ్చి ఈ రకంగా తెలియచేసేసరికి, తమ ఆకలి బాధని తెలియచేసేసరికి దేవకీసుతుడైనటువంటి ఆ భగవంతుడు, అందరినీ అనుగ్రహించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ భక్తాయాః విప్రభార్యాయాః ప్రసీదన్, అక్కడ యజమాన పత్నులు చాలామంది ఉన్నారు, యజ్ఞం చేసేటువంటి యజమానుల తాలూకు పత్నులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ భక్తులు, వాళ్ళ మీద మనం చాలా అనుగ్రహాన్ని కురిపించవలసి ఉంది, దానికి ఇదే సరి అయిన సందర్భం అని అనుకుని ఇదమబ్రవీత్ గోపాలకులతో అన్నాడు. ఇది విజ్ఞాపితో గోపైర్భగవాన్ దేవకీసుతః భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్ ఇదమబ్రవీత్. ప్రయాత దేవయజనం బ్రాహ్మణా బ్రహ్మవాదినః సత్రమాంగిరసన్నామహి ఆసతే స్వర్గకామ్యయా అని. మనకి దగ్గరలోనే ఒక పెద్ద యాగం జరుగుతోంది. ప్రయాత దేవయజనం, ఆ యాగం జరిగే చోటుకి మీరు వెళ్ళండి. ప్రయాత దేవయజనం, దేవయజనం దేవతల్ని చాలా చక్కగా కొలుస్తున్నారు, చాలా పెద్ద యజ్ఞం అది. ఆ పెద్ద యజ్ఞం జరిగే చోటుకి మీరు వెళ్ళండి. ఆ యజ్ఞం ఎవరు చేస్తున్నారు? బ్రాహ్మణ బ్రహ్మవాదిన, బ్రాహ్మణులు కొంతమంది యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞాలు చేయవలసింది చాలామంది చేయొచ్చు, బ్రాహ్మణులు చేయొచ్చు, క్షత్రియులు చేయొచ్చు, వైశ్యులు చేయొచ్చు, రథకారులను కొంతమంది, నిషాదులను కొంతమంది, ఇలా చాలామంది చేయొచ్చు. ఇక్కడ మాత్రం బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మవాదిన. నిజం చెప్పాలంటే వేదంలో ఉండేటువంటి క్రతువులన్నిటినీ తూచా తప్పకుండా చేసేటువంటి వాళ్ళు. కాస్త బ్రహ్మ పరమాత్మ అనే మాట మీద వాళ్ళకి అవగాహన అయితే ఉంది. వాళ్ళు పూర్తిగా బ్రహ్మతత్వంలో మునిగిపోయి ఉన్నారు అని చెప్పలేము, కానీ పరమాత్మ లాంటి విషయాల గురించి విని ఉన్నారు. వాటిని గురించి ఏదో మాట్లాడుకోమంటే మాట్లాడుకుంటారు. వేదంలో ఉండే క్రతువుల్ని మాత్రం తూచా తప్పకుండా చేస్తారు. అలాంటి మహానుభావులు వాళ్ళు అక్కడ యజ్ఞం చేస్తున్నారు. బ్రాహ్మణ బ్రహ్మవాదిన. వాళ్ళు చేసే యజ్ఞం పేరు ఆంగిరస సత్రం. సత్రం ఆంగిరసం నామ. ఎప్పుడో ఆంగిరసులు మహానుభావులు చేసినటువంటి సత్రం, అందువల్ల ఆ సత్రం వాళ్ళ పేరు మీద ఆంగిరస సత్రం అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. ఆ ఆంగిరస సత్రాన్ని బ్రాహ్మణులు బ్రహ్మవాదులు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళండి. ఈ సత్రం అంటే మిగతా యజ్ఞాలకి సత్రయాగానికి కొంచెం తేడా ఉంది. సత్రయాగం సంవత్సరాల తరబడి సాగుతుంది అనేది ఒక తేడా. మిగతా యాగాలు సంవత్సరాల తరబడి సాగవు, రోజుల తరబడి సాగుతాయి. ఈ సత్రయాగం మాత్రం సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది. రెండో తేడా, ఈ సత్రయాగంలో ఋత్విక్కులు విడిగాను, యజమాని విడిగాను అలా ఉండరు. అందరూ ఋత్విక్కులే, అందరూ యజమానులే, అందరూ కష్టపడి పనిచేయవలసిందే, ఫలితం అందరూ సమానంగా పంచుకోవలసిందే. అలాంటి యజ్ఞం కాబట్టి వాళ్ళందరూ కలిసిమెలిసి చాలా కట్టుగా ఈ ఆంగిరస సత్రం అని చేస్తున్నారు. ఆసతే ఎందుకు చేస్తున్నారంటే స్వర్గకామ్యయ, స్వర్గం కోసం చేస్తున్నారు. వాళ్ళు బ్రహ్మవాదులు అన్నప్పుడే అనుకున్నాం కదా, వేదంలో ఉండేటువంటి క్రతువుల్ని తూచా తప్పకుండా చేస్తారు. ఆ ఫలితాలని అందుకోవాలి అని, ఆ ఫలితాలను జుర్రుకోవాలి అని తహతహలాడుతూ ఉంటారు. అందువల్ల స్వర్గకామ్యయ, స్వర్గం కోసం చేస్తున్నారు. అంతేగాని మనస్సు శుద్ధమైపోవాలి లేదా తత్వజ్ఞానం వైపు పరుగులు పెట్టాలి అనే ఉద్దేశ్యం వాళ్ళకేమీ లేదు. స్వర్గకామ్యయ ఆసతే. ప్రయాత దేవయజనం బ్రాహ్మణ బ్రహ్మవాదిన సత్రమాంగిరసన్నామ హ్యాసతే స్వర్గకామ్యయ. తత్ర గత్వౌదనం గోపాః యాచతాస్మద్వివర్జితాః కీర్తయంతో భగవతః ఆర్యస్య మమ చాభిధాం. తత్ర గత్వా, ఆ ఆంగిరసలు సత్రయాగం చేసే చోటుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఓదనం యాచత, మాకు అన్నం కావాలండి అని అడగండి. చెప్పేసేయండి, గోపాహ మేము గోపాలకులమని చెప్పేసేయండి. గోపాలకులారా మీ ఐడెంటిటీని ఏం దాచుకోవద్దు, మేము గోపాలకులము అని చెప్పండి. యాచత అడగండి,
యజ్ఞం చేసే వాళ్ళని యాచించడంలో తప్పేమీ లేదు. వాళ్ళు బ్రహ్మవాదిన గొప్పవాళ్లే, పైవాళ్లే, వాళ్ళని అడగచ్చు. అందులోనూ వివర్జితాహం, నేను చెప్తున్నాను కదా, నేను మిమ్మల్ని చెప్పి పంపిస్తున్నాను కదా, అందుకని సంకోచపడకండి. మనకేం కర్మ, హాయిగా రోజు సద్దినాలు తెచ్చుకు తింటున్నాము, మరీ ఎక్కువ కావాలనిపిస్తే పండో కాయో కోసుకు తింటున్నాము, మనం వెళ్ళి ఇంకోళ్ళని ఎవరినో యాచించవలసిన అవసరం ఏముంది అని అనుకోకండి. నేను చెప్తున్నాను, వినండి, వెళ్ళి అడగండి. యాచత అస్మద్వివర్జితా. అడిగేటప్పుడు మీరేమీ మొహమాట పడద్దు, మీకోసమని కూడా అడగద్దు. కీర్తయంతో భగవతః ఆర్యస్య నామ. బలరాముడి పేరు చెప్పి అడగండి. బలరాముడు దగ్గరలో ఉన్నాడు, ఆ బలరాముడి కోసము మీరు మాకు అన్నం ఇవ్వండి, అలాగే మేము కూడా ఆకలిగా ఉన్నాం, మాకు కూడా అన్నం పెట్టండి అనే అడగండి. బలరాముడి పేరు చెప్పి అడగండి. కీర్తయంతో భగవతః ఆర్యస్య, మీకంటే బలరాముడు పై స్థాయి వాడే కదా, ఆయన పేరే చెప్పండి. అంతేగాని మీరు అడిగి తీసుకురండి, అందులో మిగుళ్ళు మాకు పెట్టండి అని కూడా ఏమీ లేదు. మా పేరే చెప్పండి, చెప్పి తీసుకురండి. మమ చాభిధాం, నా పేరు కూడా చెప్పండి. నా పేరు కూడా చెప్పి, బలరాముడి పేరు కూడా చెప్పి, వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్నారు, వాళ్ళ కోసం మీరు అన్నం ఇవ్వండి, మాకు కూడా ఆకలిగా ఉంది, మా కోసం అన్నం ఇవ్వండి అని చెప్పండి, తీసుకురండి. తత్ర గత్వౌదనం గోపాః యాచతాస్మద్ వివర్జితాః కీర్తయంతో భగవతః ఆర్యస్య మమ చాభిధాం. ఇత్యాదిష్టా భగవతా గత్వా యాచంత తే తథా కృతాంజలి పుటా విప్రాన్ దండవత్ పతితా భువి. ఈ గోపాలకులు పరమయోగ్యులు. శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత వాదన చేస్తూ కూర్చునే రకాలు కారు. అందువల్ల ఇత్యాదిష్ట, భగవంతుడు ఇలా చెప్పాడో లేదో ఇది ఆదేశం అని అనుకుని భగవంతుడు చెప్పాడు, మనకేమడ్డం, ఆయనే తన పేరు చెప్పమంటున్నాడు, ఆయనే బలరాముడి పేరు చెప్పమంటున్నాడు, ఆయనే ఫలానా చోటుకు వెళ్ళమంటున్నాడు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని అడిగితే తప్పేం లేదు, వాళ్ళకి దండం పెడితే తప్పు లేదు అంటున్నాడు, మనకేం సందేహం అని అనుకుని గత్వా ఆయాచంత, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు. తే తథా, ఈయన ఎలా అడగమన్నాడు అలాగే అడిగారు. ఈయన ఎలా అడగమన్నాడు, ముందు కృతాంజలి పుటాహ విప్రాన్ దండవత్ పతితా భువి. మీరు వెళ్ళంగానే వాళ్ళకి, ఆ యజ్ఞం చేసే వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయండి అని చెప్పాడు. యజ్ఞం చేసే వాళ్ళకి ఆ యజ్ఞం చేసేంత సమయము చాలా పవిత్రత ఎక్కువ స్థాయిలో ఉంటుంది, వాళ్ళ గొప్పదనం కూడా చాలా పై స్థాయిలో ఉంటుంది. అందువల్ల వాళ్ళని చూసి సాష్టాంగ నమస్కారం చేయటంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండక్కర్లేదు. కాబట్టి మీరు సాష్టాంగ నమస్కారం చేసేయండి. చేసిన తర్వాత కూడా చేతులు జోడించి లేదా దోసిలు ఒగ్గి వాళ్ళని అడగండి. కృతాంజలి పుటాహ, ఎందుకంటే వాళ్ళు విప్రాహ, వాళ్ళు వేదవేత్తలు, కర్మపరులు, మనకు చాలా పూజనీయులు, గౌరవనీయులైనటువంటి బ్రాహ్మణులు. కాబట్టి వాళ్ళకి దండం పెట్టడంలోనో, వాళ్ళ ముందు వినయంగా నుంచుని చేతులు జోడించి అడగటంలోనో అభ్యంతరం మనకేం లేదు. కాబట్టి అలా చేయండి అని చెప్పాడు. దాని ప్రకారమే చేశారు. దండవత్పతితా భువి, ముందు సాష్టాంగ నమస్కారాలు చేశారు వెళ్ళిన వాళ్ళందరూ. కృతాంజలి పుటాహ, చేతులు జోడించారు, దోసులు ఒగ్గి వాళ్ళ మాటలేవో చెప్పారు. ఇత్యాదిష్టా భగవతా గత్వా యాచంత తే తథా కృతాంజలి పుటా విప్రాన్ దండవత్ పతితా భువి. హే భూమిదేవా శృణుత కృష్ణస్యాదేశకారిణః ప్రాప్తాంజానీత భద్రంబో గోపాన్నో రామచోదితాన్. హే భూమిదేవాహ శృణుత, ఓ బ్రాహ్మణులారా వినండి. అందులోనూ భూమిదేవాహ, భూమి మీద నడిచే దేవతలుగా మీకు పేరుంది కదా, కాబట్టి భూమి మీద దేవతలుగా ఉండేటువంటి ఓ బ్రాహ్మణులారా వినండి. కృష్ణస్య ఆదేశకారిణః, మేము శ్రీకృష్ణుడి ఆదేశాన్ని అమలు పరుస్తున్నాము. ప్రాప్తాంజానీత భద్రంవో గోపాన్నో రామచోదితాన్. శ్రీకృష్ణుడే కాదు, రామచోదితాన్, బలరాముడు కూడా మమ్మల్ని ప్రచోదన చేస్తే మేము ఇక్కడికి వచ్చాము. మేము శ్రీకృష్ణుడి ఆదేశాన్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చాము. బలరాముడు ప్రచోదన చేస్తే వెళ్ళండి అంటే వచ్చాము. మేము గోపాలకులము. ప్రాప్తాంజనీత గోపాన్, మేము గోపాలకులము. ఈ విషయం మేము క్లియర్గా చెప్తున్నాము. భద్రంబో, మీకు మంచి జరుగుగాక, మీకు మంచే జరుగుగాక, మీ యజ్ఞం నిర్విఘ్నంగా సాగుగాక. మమ్మల్ని శ్రీకృష్ణుడు బలరాముడు ఇక్కడికి పంపించాడు. శ్రీకృష్ణుడు బలరాముడు పంపిస్తే వచ్చినటువంటి గోపాలకులుగా మమ్మల్ని తెలుసుకోండి. హే భూమిదేవాశృణత కృష్ణస్య ఆదేశకారిణః ప్రాప్తాంజానీత భద్రంబో గోపాన్నో రామచోదితాన్. గాశ్చారయంతావవిదూర ఓదరం
రామాచ్యుతౌ వో లషతో బుభుక్షితౌ తయోర్ద్విజా ఓదనమర్థినోర్యది శ్రద్ధా చ వో యచ్చత ధర్మవిత్తమా. ఈ బలరామకృష్ణులు ఎక్కడున్నారంటే అవిదూరే, దగ్గరలోనే ఉన్నారు, మరీ దూరంలో ఏమీ లేరు. గాశ్చారయంతో, ఆవుల్ని తోలుకుంటూ మేము వచ్చాము, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. గాశ్చారయంతో అవిదూరే. కాకపోతే వాళ్ళు బుభుక్షితవు, ఈరోజు ఇంట్లోంచి సద్దినాలు అవి తెచ్చుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరికీ ఆకలిగా ఉంది, మాకు కూడా ఆకలిగా ఉంది. రామాచ్యుతవు, ఎవరు వీళ్ళిద్దరూ? బలరాముడు, అచ్యుతుడైనటువంటి కృష్ణుడు. వీళ్ళిద్దరూ అలాగే మాతో కలిసి మేమందరము కూడా మీ నుంచి ఓదనం లషత, ఓదనాన్ని అంటే అన్నాన్ని అభిలషిస్తున్నాము. వాళ్ళిద్దరూ మీరు అన్నం పెడితే తిందామని అనుకుంటున్నారు, మేము కూడా మీరు అన్నం పెడితే తిందామని అనుకుంటున్నాము. అర్థినోహం, నిజానికి ఆ బలరాముడు కృష్ణుడు మిమ్మల్ని అన్నం అడిగి తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు. వాళ్ళిద్దరూ అర్థులు, మేమందరము వాళ్ళ యొక్క దూతలు లాంటి వాళ్ళము. అర్థినోర్యది తయోర్ద్విజాహ ఓదనమర్థినోర్యది శ్రద్ధ. వాళ్ళకి మీరు అన్నం ఇవ్వదలుచుకుంటే, అన్నం పెట్టదలుచుకుంటే పెట్టండి. తయోర్ద్విజాహ ఓదనమర్థినోర్యది శ్రద్ధాచవో యచ్చత. ఈ రెండిట్లో ఏ కారణమైనా పర్వాలేదు. వాళ్ళకిద్దరికీ ఆకలిగా ఉంది కాబట్టి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అని అనుకుని ఇద్దామని అనుకున్నా పర్వాలేదు. అలా కాదు, ఆకలి ఉన్నా లేకపోయినా వచ్చిన వాడికి అన్నం పెట్టడం మా ధర్మం, అడిగిన వాడికి అన్నం పెట్టడం మా ధర్మం అని అనుకుని శ్రద్ధగా అన్నం పెట్టినా పర్వాలేదు. శ్రద్ధావా స్యాత్ అథవా అర్థినోహో దాతవ్యం ఇది స్యాత్. రెండిట్లో ఏదైనా మాకు అభ్యంతరం లేదు, కానీ అన్నం మాత్రం పెట్టండి. ఏ కారణంతో అన్నం పెట్టాలి అనే సంగతి మీకే తెలుసు. ధర్మవిత్తమాహ, ధర్మం తెలిసిన వాళ్ళల్లో మీరు అగ్రగణ్యులు అని అన్నారు. బహుశా ఈ డైలాగ్ ఆయనే రాసిచ్చాడు, పెద్ద ఆయనే రాసిచ్చాడు, లేకపోతే వీళ్ళకి ఇంత అందమైన డైలాగ్ అమరదు. గాశ్చారయంతా వవిదూర ఓదనం రామాచ్యుతౌ వో లషతో బుభుక్షితౌ తయోర్ద్విజా ఓదనమర్థినోర్యది శ్రద్ధాచవో యచ్చత ధర్మవిత్తమా అని. మంచి అందమైన డైలాగు. ఎప్పుడైనా సరే దేవతలు సాక్షాత్తుగా వచ్చి యజ్ఞంలో హవిర్భాగాల్ని స్వీకరించరు. దేవతలకిను ఈ యజ్ఞం చేసే వాళ్ళకి మధ్య వారధిగా అగ్నిదేవుడు ఉండనే ఉంటాడు. ఆ అగ్నిదేవుడు మంత్రాలతో గనక ఆయా దేవతల్ని ఆహ్వానం చేస్తే ఆయా దేవతల్ని తన యొక్క శక్తితో ఈ మంత్ర బలంతో అక్కడికి తీసుకొచ్చినట్లు చేసి ఈ యజమాని ఇచ్చేటువంటి ఆహుతుల్ని తాను ముందు తీసుకుని ఆ దేవతలకి సమర్పించి ఈ యజమానికి అలాగే దేవతలకి వీళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ పనిని నిజానికి అగ్నిదేవుడు చేసినట్లుగానే మనకి లౌకికంగా ఋత్విక్కులు కూడా చేస్తారు. ఋత్విక్కులు కూడా యజ్ఞంలో మంత్రాలు పలకకపోతే ఈ అగ్నిదేవుడు ఈ పనులన్నీ చేయలేడు. కాబట్టి దేవతలకి దేవతల వైపు నుంచి దూత అగ్ని అయితే దేవతల వైపు నుంచి కాకుండా మనుష్యుల వైపు నుంచి దూతలు ఋత్విక్కులు. ఋత్విక్కులు దూతలు. అందుకనే దేవదూతావా అయితే యదురత్విజా అని వేదభాగమే ఉంది. కాబట్టి ఋత్విక్కులు దేవదూతలు, అగ్ని కూడా దేవదూత. అగ్ని సంగతి పక్కన పెట్టేస్తే ప్రధానంగా అగ్నితో సహా అందరినీ మంత్రబలంతో పిలవగలిగిన వాళ్ళు ఋత్విక్కులు కాబట్టి ఋత్విక్కులు దేవదూతలు. ఆ ఋత్విక్కుల లాంటి దేవదూతల్ని ఈ గోపాలకుల్ని ఆ దేవుడు పరమదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పంపించాడు. పంపించి ఆ విషయాన్ని చక్కగా చెప్పిస్తున్నాడు. ఏమని? మీరు ధర్మం తెలిసిన వాళ్ళు, వీళ్ళేమో వచ్చిన వాళ్ళేమో అక్కడ వాళ్ళేమో రామాచ్యుతవు, అచ్యుతుడైనటువంటి పరమాత్మ, లేదా అందరినీ రమింపజేసేటువంటి పరమాత్మ, అందరికీ ఆనందాన్ని పంచి ఇచ్చేటువంటి ఆనంద స్వరూపుడు, ఏమాత్రం చ్యవనం లేనివాడు లేదా ఆకలి దప్పులు లాంటివి లేనివాడు అయినటువంటి పరమాత్మే ఉన్నాడు అక్కడ, అవతల వైపు ఉన్నాడు. ఆయనకి దూతలుగా మేము వచ్చాము. మేము వచ్చిన వాళ్ళం దేవదూతలము అని తెలుసుకుని మీ ఋత్విక్కులతో సమానమనో లేదా మీ అగ్నిదేవుడితో సమానమనో తెలుసుకుని మా మీద శ్రద్ధగా మీరు గనక ఆ హవిర్భాగాల స్థానంలో ఆయనకు గనక ఓదనాన్ని ఇచ్చి పంపిస్తే, అంటే ఆయన అడుగుతున్నటువంటి ఆ యజ్ఞభాగం లాంటి అన్నాన్ని గనక ఇచ్చి పంపిస్తే మీకు యజ్ఞ ఫలితం దక్కుతుంది. శ్రద్ధగా ఇచ్చి పంపించినా ఓకే, యజ్ఞ ఫలితం దక్కుతుంది. శ్రద్ధగా కాకుండా అర్థినోహం అని అనుకుని ఇచ్చి పంపించారా,
అలా అనుకున్నా కూడా దక్కుతుంది. ఏ విధంగా చూసినా సరే మీరు ఇస్తే, మీరు అన్నం అనేదాన్ని ఇప్పుడు మా చేతికి ఇస్తే మీకు యజ్ఞ ఫలితం దక్కుతుంది. మీరు ధర్మవిత్తమః, ధర్మజ్ఞానంలో చాలా శ్రేష్ఠులు, ధర్మం తెలిసిన వాళ్ళు, జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోండి అనే అంతరార్థాన్ని నిగూఢంగా ఉంచి మరీ గోపాలకులు చెప్పారు. అది గోపాలకులు రాయలేరు కదా ఈ డైలాగ్ని, కాబట్టి రాసినవాడిపై ఆయనే రాయించి జాగ్రత్తగా వీళ్ళతో బట్టి పట్టించి పలికిచ్చాడు. గాశ్చారయంతా వవిదూర ఓదనం రామాచ్యుతౌ వో లషతో బుభుక్షితౌ తయోర్ద్విజా ఓదనమర్థినోర్యది శ్రద్ధాచవో యచ్చత ధర్మవిత్తమా. డైలాగ్ ఆయనే రాశాడు, వీళ్ళు రాయలేదు అనటానికి ఇంకొక డైలాగ్ కూడా వీళ్ళతో బట్టి పట్టించాడు. దీక్షాయా పశు సంస్థాయా సౌత్రామణ్యాశ్చ సత్తమాః అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్రన్ని దుష్యతి. యజ్ఞం చేసే చోట ఒక సాధారణమైన నియమం ఉంది, ఒక కఠినమైన నియమం ఉంది. ఆ యజ్ఞం చేసే యజమాని తాలూకు ద్రవ్యమంతా కూడా, ఆ యజమాని తాలూకు ప్రతి వస్తువు ఆ యజ్ఞంలో ప్రధానంగా ఉండేటువంటి దేవతకి చెందుతుంది. దేవతకే ఆ యజ్ఞ ద్రవ్యం మీద హక్కు ఉంటుంది. ఆ యజమాని దాన్ని ఏమంటారు, బియ్యం తెచ్చుకున్నా, ఆ యజమాని కందిపప్పు తెచ్చుకున్నా, నెయ్యి తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా సరే మొత్తం ఆ వస్తువుల మీద మొత్తం ప్రాపర్టీ మీద హోల్ అండ్ సోల్ అథారిటీ అనేది దేవతకే చెందుతుంది. కాబట్టి ఎవరూ తొందరపడి ఆ ద్రవ్యాన్ని ముట్టుకోరాదు, యజ్ఞ ద్రవ్యాన్ని తొందరపడి ముట్టుకోరాదు. అలాగే దేవాలయంలో దేవుడి పూజ కోసం తీసుకువెళ్ళినటువంటి ప్రతి పువ్వు దేవుడికే చెందుతుంది. దాన్ని ఎవరు తొందరపడి తీసుకోరాదు. ప్రసాదంగా ఇస్తే తీసుకోవటం అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. పూజ అయిన తర్వాత ప్రసాదంగా సరిగ్గా ఇస్తే తీసుకోవాలి, అంతే తప్ప దేవద్రవ్యాన్ని ముట్టుకోకూడదు. దేవద్రవ్యాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది అంటే తర్వాత దెబ్బ తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు వెంటనే దెబ్బ తెలియదు. తినేటప్పుడు దేవద్రవ్యం తీయగా ఉంటుంది, తర్వాత మాత్రం చాలా దెబ్బ తగులుతుంది. తగిలినప్పుడు కూడా తగిలిందేం తెలియదు, ఎందుకని కూడా తెలియదు. అందువల్ల ఈ యజ్ఞద్రవ్యం దేవతకే చెందుతుంది. కాబట్టి ఈ యజ్ఞంలో మీరు వచ్చి అన్నం అడిగినా మేము ఇవ్వలేము అని మీరు పొరపాటున అంటారేమో అని మా పెద్ద ఆయన ధర్మం చెప్పే పంపించాడు. అంతా శాస్త్రం ప్రకారం కదా నడవాలి. శాస్త్రం ప్రకారం నడిచే మాట అయితే దీక్షాయాః పశు సంస్థాయాః సౌత్రామణ్యాశ్చ సత్తమాః అన్యత్ర దీక్షితస్యాపి నాణ్యమశ్నన్ని దుష్యతి అనేది వాక్యం. దానికి శృతివాక్యాల ప్రకారం చూసుకోవాలి. యజ్ఞంలో ప్రతి ద్రవ్యము, ప్రతి అణువణువు దేవతకే చెందుతుంది అనే మాట నియమం ఉంది. కానీ దీక్ష మొదలు పెడితే, అంటే మొదటి రోజు దీక్షణీయేష్టి అని ఒక ఇష్టి చేస్తారు. ఆ ఇష్టి చేస్తే కొన్ని దీక్షా నియమాలను వస్తాయి. ఆ దీక్షా నియమాలతో మొదలు పెడితే 5 రోజులు జరిగే యజ్ఞం అయితే 4వ రోజు అగ్నిశోమీయ యాగం అని ఒక యాగం వస్తుంది. ఆ అగ్నిశోమీయ యాగంలో మొదటి దశ వరకు ఈ దీక్షా నియమాలన్నీ వర్తిస్తాయి. అప్పుడు ఆ యజమాని తాలూకు అన్నాన్ని ఎవరూ తినకూడదు. నా దీక్షితస్య అన్నమశ్నీయాత్ అనేది దానికి వాక్యం. అగ్నిశోమీయ యాగం మొదలయ్యి కొంత దూరం వెళ్ళిన తర్వాత వపాహోమం అంటారు వాళ్ళు, అది పూర్తయితే హుతాయాం వపాయాం దీక్షితస్య అన్నమశ్నీయాత్ అనే అభ్యనుజ్ఞ ఉంది. అగ్నిశోమీయ యాగం మొదలయ్యి అది కొంత దూరం ముందుకు వెళితే కొన్ని సందర్భాలలో ఇంకో యాగం, అది ఇంకో యాగం మొదలయ్యి కొంత దూరం వెళితే ఆ మొదటి దశ పూర్తయిపోతే అప్పుడు ఆ దేవత అమ్మయ్య నాకు సమర్పించారు, సరిగ్గానే సమర్పించారు అని సంతోషపడి తన యొక్క హక్కుని కాస్తంత వదిలిపెడుతుంది. ఎవరైనా 10 మంది వచ్చి భోజనాలు చేసే మాట అయితే కాదనదు. దీక్షాయాః పశు సంస్థాయాః అన్యత్ర అంటే దీక్షతో మొదలు పెడితే పశు సంస్థ 4వ రోజు రావాల్సినటువంటి అగ్నిశోమీయ యాగం వరకు కాకుండా తర్వాత అయితే అన్యత్ర తర్వాత అయ్యే మాట అయితే దీక్షితస్యాపి అన్నమశ్నన్ నదుష్యతి. ఈ దీక్షలో కూర్చున్నవాడు అంటే యజ్ఞం చేయడానికి కూర్చున్నటువంటి యజమాని ఆ యజమాని తాలూకు అన్నాన్ని తిన్నా సరే తప్పు లేదు. ఈ లోపల తినటం మాత్రం సరి అయిన పద్ధతి కాదు. అందుకనే ఏం చేస్తారంటే యజ్ఞం తాలూకు సంభారాలన్నింటినీ చంద్రమసిమం భోగాయ భవ వస్త్రమసిమం భోగాయ భవ అనే మంత్రాలతో తీసుకుని వీటిని విడిగా
లెక్కించుకుంటారు. వీటిని విడిగా లెక్క పెట్టకుండా విడిగా వేరే పందిరిలో వేరే చోట భోజనాలను ఏర్పాటు చేసినట్లుగా చేస్తారు. వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టాలి కదా, వచ్చిన వాళ్ళు అన్నాలు లేకుండా ఎక్కడి నుంచి వెళ్ళగలరు. అందువల్ల వచ్చిన వాళ్ళకి అన్నాలు పెట్టడానికి వేరే వ్యవస్థ చేసుకోవాలి. ఆ వ్యవస్థకి ఈ యజ్ఞానికి సంబంధం ఉండకుండా ఉండాలి. అంటే యజమాని ఆ ద్రవ్యాన్ని తనది అని అనుకోకూడదు, లేదా యజ్ఞం కోసం అని అనుకోకూడదు. యజ్ఞానికి వచ్చిన వాళ్ళ కోసం భోజనాలు ఏర్పాటు అని వేరే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. ఈ యజ్ఞ దీక్షలో కూర్చున్న వాళ్ళు మాత్రం ఆ వ్యవస్థ చేయకూడదు. అలాగే సౌత్రామణి యాగం అని ఒక యాగం, ఈ పెద్ద పెద్ద యాగాలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి ఒక యాగం. ఆ యాగం జరుగుతున్నంతసేపు కూడా ఎవరు అన్నాలు తినటానికి వీల్లేదు. ఆ దీక్షితుడి తాలూకు అన్నాల్ని మిగతా వాళ్ళు తినటానికి వీల్లేదు. కానీ అన్యత్ర సౌత్రామణి యాగం కాకపోతేనో, లేకపోతే ఈ అగ్నిశోమయ యాగం కొంత దూరం వెళితేనో పర్వాలేదు. దీక్షితస్యాపి అన్నమశ్నన్ న దుష్యతి. ఈ దీక్షితుడి తాలూకు అన్నాన్ని తింటే దోషం లేదు అని నా దీక్షితస్య అన్నమశ్నీయాత్ హుతాయాంబపాయాం దీక్షితస్య అన్నమశ్నీయాత్ అనే వాక్యాలు ఉన్నాయి కదా. ఆ వాక్యాల ప్రకారం మీరు మాకు అన్నం పెడితే తప్పు లేదు. ఎందుకంటే మీకు ఈ దీక్షాకాలం దాటిపోయింది, అగ్నిశోమయ యాగం లాంటివి దాటిపోయినాయి. పైగా పెద్ద యాగం అనుకున్నాం కదా, సంవత్సరాల తరబడి సాగే యాగం అనుకున్నాం కదా, అందులో దీక్షలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వేరే యాగాలే నడుస్తున్నాయి. కాబట్టి సౌత్రామణి యాగం కాలం కూడా కాదు ఇది, కాబట్టి ఇది నడుస్తుంది. ఇప్పుడు మీరు మాకు అన్నం పెట్టవచ్చు, మీరు అన్నం పెడితే మేము తింటే మాకు దోషం రాదు అని కూడా వీళ్ళు చెప్పారు. ఇది వీళ్ళ డైలాగ్ కానే కాదు, ఇది ఖచ్చితంగా చాలా చాలా పెద్ద పెద్ద అధికరణాలతో తేల్చుకోవలసిన, మీమాంసా శాస్త్రం ప్రకారం అయితే చాలా పెద్ద పెద్ద అధికరణాలతో తేల్చుకోవలసినటువంటి వ్యవహారం ఇది. ఈ వ్యవహారం మొత్తాన్ని ఒక డైలాగ్ కింద రాసి ఆయన వీళ్ళతో బట్టి పట్టించి చదివిచ్చాడు అక్కడ. కాబట్టి ఈ రెండు డైలాగులు వింటే మొదటిది కొంచెం నిగూఢంగా ఉంది, రెండోదేమో మీమాంసా శాస్త్రం ప్రకారం పక్కాగా ఉంది, ధర్మశాస్త్ర నియమబద్ధంగా ఉంది. ఈ రెండు మాటలు గనక వింటే పంపించినవాడు మహానుభావుడు అని వినేవాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే వీళ్ళు పాపం ఆవుల్ని కాచుకునేవాళ్ళు కదా, ఆవుల్ని కాచుకునే వాళ్ళకి ఇంత జ్ఞానం ఉండటం కష్టం. ఆవులు కాచుకునే వాళ్ళకి జ్ఞానమే ఉండదా అనేది కాదు. ఇప్పుడు వాళ్ళకి ఇంత జ్ఞానం, ఇలాంటి మీమాంసా శాస్త్ర విచారణ అది ఉండటం కష్టం. పైగా వచ్చిన వాళ్ళు చాలా చిన్నపిల్లలు, ఎవరికి ఉపనయనాలు అవి కాలేదు, అంత చిన్న పిల్లలు, ఎంత 10, 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆ ప్రాంతాల పిల్లలు. కాబట్టి వీళ్ళు ఇంత పెద్ద మాట మాట్లాడడం చాలా కష్టం అనైనా అనుకోవాలి. కానీ ఇంత పెద్ద మాటలు విన్నా సరే, ఇతితే భగవద్యాజ్ఞాం శృణ్వంతోపి న శుశ్రూః క్షుద్రాశాః భూరికర్మాణః బాలిశాః వృద్ధమానినః. ఇది ఈ విధంగా వీళ్ళు ఇంత బాగా చెప్పినా సరే, భగవద్యాజ్ఞాం సాక్షాత్తు భగవంతుడే కోరి పంపించాడయ్యా అని చెప్పినా సరే, శృణ్వంతోపి చెవులతో వింటున్నా సరే, న శుశ్రువు వినబడనట్టు ఊరుకున్నారు. దండం పెడితే మంచిదన్నారు, దండం పెడితే స్వస్తి అన్నారు. కానీ ఆ తర్వాత ఈ మాటలు చెప్తే విననట్టు అలా ఊరుకున్నారు. వినబడ్డట్ట వీళ్ళు విన్నారా లేదా అనేది చూసేవాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే క్షుద్రాశాహ, వాళ్ళకున్నది చాలా తక్కువ స్థాయి ఆశ. ఏం ఆశ? స్వర్గం కావాలి అనే ఆశ. స్వర్గం అనేది ఆ భగవంతుడు ఆయన అనుగ్రహం ముందు చూస్తే ఎంత చిన్నది, ఎంత స్వల్పం. ఆ స్వల్పమైన స్వర్గం మీదే వీళ్ళకి ఆశ. ఆ స్వల్పమైన స్వర్గం మీద ఆశతో భూరి కర్మణ సంవత్సరాల తరబడి కట్టుగా ఇంత పని చేస్తున్నారు. ఒకరికొకళ్ళు సామరస్యంగా ఉండి పోట్లాడుకోకుండా ఇంత పెద్ద కర్మ చేస్తున్నారు. భూరి కర్మాణ బాలిశాహ, నిజానికి అజ్ఞానులనే చెప్పాలి, బ్రహ్మవాదిన అనే మాట ఉంది. కానీ ఇంత ఆఫర్ని వెంటనే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు అంటే బాలిశాహ, అజ్ఞానులు అని చెప్పాలి. కానీ వృద్ధమానిన, తమను తాము పెద్దవాళ్ళమని అనుకుంటున్నారు. చాలా పెద్దవాళ్ళం మనము, వయసు మళ్ళిన వాళ్ళము, జ్ఞాన వృద్ధులము. వీళ్ళేమో పిల్లగాళ్ళు ఏదో వచ్చి బలరామాచ్యుతవు అంటున్నారు, వాళ్ళ పేర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి దీక్షాయా పశు సంస్థాయా సౌత్రామణ్యాశ్చ సత్తమాహ అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్నన్ హి దుష్యతి అని చెప్తున్నారు. అసలు యజ్ఞాలు చేసే వాళ్ళకి ఈ మాటలు తెలియటమే చాలా కష్టం. అలాంటి మాటలు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేదా మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వాటిని విని బట్టి మాట్లాడుతున్నారా అని ఈ రకంగా ఆలోచించారే తప్ప వాళ్ళు వీళ్ళ మాటల్లోని ఆంతర్యం
ఈ మాటలు పలికించిన వాడి యొక్క ఆంతర్యం ఇవేమీ గమనించుకోలేదు. క్షుద్రాశ ఇతి తే భగవద్యాజ్ఞాం శృణ్వంతోపి న శుశ్రువు క్షుద్రాశా భూరికర్మాణ బాలిష వృద్ధమానిన. మరి వాళ్ళని బాలిషాహ వృద్ధమానిన అనటం ఎందుకు? వాళ్ళకి బ్రహ్మవేత్తలు అని లేదా బ్రాహ్మణాహ బ్రహ్మవాదిన అని భగవంతుడే చెప్పిన మాట ఉంది కదా. వాళ్ళకి కర్మక్రమం తెలుసు కదా. అసలు కర్మలు ఎలా సాగాలి, కర్మల్లో నియమాలు ఏంటి, ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు నోరు విప్పాలి, ఎప్పుడు నోరు విప్పకూడదు, ఇవన్నీ తెలుసు కదా. అంటే దేశ కాల పృథగ్ ద్రవ్యం మంత్రతంత్రర్త్విజోగ్నయ దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయ. నిజమే, వాళ్ళకి నియమాలు తెలుసు. నోరు విప్పకూడదు, ఆ నియమం కూడా ఉంటుంది. యజ్ఞంలో ఎప్పుడు పడితే ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అసలు నోరు తెరవకూడదు. ఫలానా సందర్భం నుంచి ఫలానా సందర్భం వరకు వాగ్యత ఆసత అని చెప్పేస్తారు. నోరు మూసు కూర్చోండి, నోరు తెరవటానికి వీలు లేదు అని చెప్పేస్తారు ఋత్విక్కులు. అప్పుడు నోరు మూసు కూర్చోవాలి యజమాని, ఏ మాట మాట్లాడకూడదు. అలాంటి సందర్భం అయి ఉండవచ్చు, కాదనట్లేదు. కానీ పంపించింది ఎవరు? ఎవరి మాటగా వీళ్ళు చెప్తున్నారు? వీళ్ళ మాటల్లో ఇంత బరువు ఎక్కడి నుంచి వచ్చింది అని కనిపెట్టాలి కదా. వీళ్ళు ఒక దేశాన్ని, పవిత్రమైనటువంటి యమునా నదీ తీరాన్ని నమ్మి యజ్ఞం చేస్తున్నారు. ఆ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దేశానికి, ఆ యమునా నదికి పరమ మూలం ఎవరు అని కనిపెట్టారు కదా. యమునా నదికి పరమ మూలం ఎవరు? పరమాత్మే కదా. మధ్యలో ఎన్ని పదార్థాలను పెట్టుకుంటూ పోయినా సరే చివరికి మిగిలేది ఆ పరమాత్మే కదా. మరి ఆ పరమాత్మ యమునా నది అనేటువంటి పవిత్రమైన ప్రదేశానికి మూలమైతే ఆ ప్రదేశంలో యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళు మూలమైన పరమాత్మను గుర్తించాలి కదా. అలాగే వీళ్ళు పరమ పవిత్రమైనటువంటి కాలాన్ని ఏదో ఎంచుకునే కదా యజ్ఞాన్ని మొదలుపెట్టారు, చేస్తున్నారు. ఆ కాలం ఏ స్వరూపం? పృథక్ ద్రవ్యం, వేర్వేరు ద్రవ్యాలని, పవిత్రమైన ద్రవ్యాలని ఎంచుకుని కదా వీళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు. ఆ ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మంత్రాహ, వీళ్ళు మంత్రబలం లేనిదే యజ్ఞంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు కదా. ఒక్క అడుగు ముందుకు వేయలేరు కదా. ఆ మంత్రాలన్నీ ఉపదేశం చేసింది ఎవరు? మంత్రాలని వీళ్ళ చెవుల దాకా వీళ్ళ గురువుల ద్వారా వీళ్ళకు అందించింది ఎవరు? మంత్రాలు మాత్రం తెలిస్తే సరిపోదు. ఈ మంత్రాలను సరిగ్గా వాడేటువంటి తంత్రం, విధానం బాగా తెలియాలి. ఏ క్రియ తర్వాత ఏ క్రియ జరగాలి, ఏ క్రియలో ఏ మంత్రాన్ని ఎలా, ఎంతవరకు, ఏ విధంగా ఉచ్చరించాలి అనేటువంటి తంత్రం, విధానం తెలియాలి కదా. ఆ విధానాన్ని సరియైన రీతిలో ఉపదేశం చేసింది ఎవరు? తంత్రం. దేవదూతలుగా భావించేటువంటి ఋత్విక్కులు, దేవదూతావా అయితే ఋత్విజ అని శృతే చెప్పినటువంటి ఋత్విక్కులు దేవదూతలంటే ఏ దేవత యొక్క దూతలు, ఏ పరమాత్మ యొక్క దూతలు, ఏ పరమాత్మ యొక్క దూతల్ని నమ్మి ఋత్విక్కులను నమ్మి యజ్ఞం చేస్తున్నాము, ఆ పరమాత్మ అనేవాడు ఈ మాటల వెనకాల ఉన్నాడు అని గమనించాలి కదా. అలాగే అగ్నులు లేనిదే యజ్ఞమే సాగదు. ఆ అగ్నులు ఎవరి యొక్క ప్రతీకలుగా ఉన్నాయి? ఆ అగ్ని శబ్దానికి వ్యుత్పత్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతోంది, ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి కదా. దేవతాహ, ఈ యజ్ఞంలో మనం ఏ ప్రధాన దేవతకి ఆహుతులను అందిస్తున్నాము, ఏ దేవతని సంతృప్తిపరచడానికి ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాము, ఆ దేవత ఎవరి స్వరూపము అని చూసుకోవాలి కదా. అసలు దేవతలు ఎంతమంది, యజ్ఞాల్లో పూజలు అందుకునేటువంటి దేవతలు ఎంతమంది, ఆ దేవతల యొక్క సంఖ్యను తగ్గించుకుంటూ వెళితే చివరికి మిగిలేటువంటి కథమాసా దేవత అని అడిగితే మిగిలేటువంటి దేవత ఎవరు అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. అసలు యజమాన, ఈ యజ్ఞంలో ప్రధానుడైనటువంటి నేను ఎవరి యొక్క రూపాన్ని, ఎవరి యొక్క అంశని అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. నేను చేసేటువంటి క్రతువు, మొత్తం క్రతువు, లేదా నేను చేసినటువంటి ఈ సంకల్పం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి యొక్క చిచ్చక్తి నుంచి వచ్చింది అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. నేను చేసినటువంటి ఈ సంకల్పం క్రియారూపాన్ని దాల్చి ఇన్ని వస్తువులు, ఇంతమంది మనుషులు, వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద యాగంగా పూర్తయితే వచ్చేటువంటి ధర్మం ఎవరి అధీనంలో ఉంది అని తెలియాలి కదా. ధర్మశ్చ యన్మయ. అసలు ఇవన్నీ కాకుండా, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్న దేశ, కాల, పృథక్ ద్రవ్యం, మంత్ర, తంత్ర, ఋత్విజ, అగ్నయ,
దేవతా యజమానశ్చ క్రతు ధర్మశ్చ అనే ఈ 11 ఎవరి యొక్క రూపాంతరాలు అని తెలియాలి కదా, తెలుసుకుని కదా మాట్లాడాలి. ఎవరి యొక్క రూపాంతరాలు ఇవన్నీ, ఎవరు ఈ వీటన్నిటి వెనకాల ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని ఆయనే మనకి వీళ్ళని దూతల్ని పంపిస్తే ఆయనతో మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఏదో విధంగా మనం తృప్తిని కలిగించి పంపించాలి అనే ఇంగితం వాళ్ళకు ఉండాలి కదా. ఉండకపోతే ఎవరేం చేస్తారు? దేశ కాల పృథక్ ద్రవ్యం మంత్రతంత్రర్త్విజోగ్నయ దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయ. అలాంటి పరమాత్మను గుర్తించుకోవాలి. గుర్తించుకుని చేస్తే ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. లేకపోతే క్షుద్రాశ అతి తక్కువ స్థాయిలో స్వర్గం మాత్రమే కొంతకాలం మాత్రమే ఉండి కనుమరుగైపోతుంది కదా, వాళ్ళే నష్టపోతారు కదా. తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమధోక్షజం మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో నమే నిరే. మరి అలాంటి పరబ్రహ్మే, ఎలాంటి పరబ్రహ్మ? ఈ దేశకాలాదులు ఎవరి యొక్క రూపంలో ఉంటాయో అలాంటి పరమం బ్రహ్మే సాక్షాత్తుగా కూర్చుని ఒక మానవ శరీరాన్ని ధరించుని ఒక చెట్టు కింద కూర్చుని మనిషిని పంపిస్తే ఆయనకు మళ్ళీ ఆహుతుల్నిలాగా ఈ యోధనాన్ని పంపించడం న్యాయం కదా. భగవంత మధోక్షజం, ఆయనే గనక ప్రసన్నుడైతే వీళ్ళ యొక్క ఇంద్రియ శక్తుల్ని తగ్గించి లేదా వీళ్ళ యొక్క ఇంద్రియాలన్నిటినీ జయించేటట్లు చేసి వీళ్ళకి కావాల్సినటువంటి అఖండానందాన్ని ఇవ్వగలడు కదా. అలాంటి వాడిని మనుష్య దృష్ట్యా, ఏదో మనిషి పేరు చెప్పారు, 2 పేర్లు చెప్పారు, వాళ్ళిద్దరికీ మనం పంపించచ్చా పంపించకూడదా, ఇప్పుడున్న నియమాల ప్రకారం పంపిస్తే మంచిదవుతుందా పంపించకపోతే మంచిదవుతుందా, మనం ఏం చేస్తే మంచిది, ఏమీ ఎరగనట్టు విననట్టు ఉంటే మంచిదా అని ఆలోచిస్తే ఉపయోగం. ఇలాంటి ఆలోచన ప్రజ్ఞ దుష్ప్రజ్ఞ అవుతుంది కదా. పరమాత్మ గురించి సరిగ్గా ఆలోచించలేకపోవటం అనేది దుష్ప్రజ్ఞ అవుతుంది కదా. దుష్ప్రజ్ఞ అయితే గనక మర్త్యాత్మానో నమే నిరే, తమని తాము మనుషులను అనుకుంటూ, తమలాగా 2 చేతులు 2 కాళ్ళు ఉన్నవాడు కూడా మనిషే అనుకుంటూ, తమలోనూ పరమాత్మను గుర్తించలేక సాక్షాత్తుగా వచ్చినటువంటి సందేశం పంపించినటువంటి శ్రీకృష్ణుడిని కూడా పరమాత్మగా గుర్తించలేక వాళ్ళు ఇబ్బంది పడితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహించలేరు. దానికి ఏమి శాస్త్రం బాధ్యత వహించలేదు, వీళ్ళ ప్రజ్ఞే బాధ్యత వహించాలి. వీళ్ళ ఆలోచన, వీళ్ళ చదువు, వీళ్ళ విజ్ఞానం, వీళ్ళ ధోరణి ఇదే బాధ్యత వహించాలి. ఆ బాధ్యతలు వహిస్తే నమేనిదే, వాళ్ళకేం తెలియలేదు అనే చెప్పాలి అని శ్రీకృష్ణుల వారు చెప్పారు, శ్రీశుకుల వారు చెప్పారు. తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమధోక్షజం మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో నమేనిరే. నతే యదోమితి ప్రోచు ననేతి చ పరంతప గోపా నిరాశా ప్రత్యేత్య తథోచు కృష్ణరామయో. వాళ్ళ ఆలోచనలు వేరే రకంగా సాగుతున్నాయి. నోరు విప్పుదామా విప్పొద్దా, ఈ శ్రీకృష్ణుడికి బలరాముడికి అన్నం పంపిద్దామా వద్దా, అన్నం పంపిస్తే ఏమవుతుంది పంపించకపోతే ఏమవుతుంది, ఈ రకంగానే ఆలోచనలు సాగుతున్నాయి. అసలు ఆలోచించొద్దు, వచ్చినవాడు పరమాత్మ, ఆయనకి మొత్తం యజ్ఞంలో ఉన్నదంతా సమర్పించేసేస్తే, ఈ కర్తృత్వం ఫలం వీటన్నిటినీ సమర్పించేసేస్తే మనం అంతకంటే గొప్పగా మారిపోతాము అనే ఆలోచన సాగక వాళ్ళు నతే యదోమితి ప్రోచు నేతి, సరే అని చెప్పలేదు, కాదని చెప్పలేదు, విన్నట్టు లేరు విననట్టు లేరు, చెవులు ఇటే పనిచేస్తున్నాయి కానీ విన్నట్టుగా ఏమీ చెప్పడం లేదు, సమాధానం చెప్పడం లేదు, ఓం అనట్లేదు, నా అనట్లేదు, నో అనట్లేదు, ఎస్ అనట్లేదు. కాసేపు చూశారు గోపాలకులు, వీళ్ళకేమి ఓర్పు అది సహనం ఉండే తీరేం లేదు కదా, ఎంతసేపు చూస్తారు? చూశారు, కాసేపు చూశారు, చూసి నిరాశ, మనకి ఇక్కడ పని జరగదురా, వెళ్ళిపోదాన్రా, పదండ్రా మనం బలరాముడికి శ్రీకృష్ణుడికి చెప్దాం, పైన ఏం జరగాలని వాళ్ళే చూస్తారా అని అనుకున్నారు. వెంటనే పరిగెత్తుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసారు, ప్రత్యేత్య వెనక్కి వచ్చేసేసారు. తథోచ కృష్ణరామయో, అక్కడ ఏం జరిగిందో దాన్ని యథాతథంగా బలరామకృష్ణులకి మళ్ళీ చెప్పేశారు. నతే యదోమితి ప్రోచు ననేతి చ పరంతప ఇతరులను లేదా శత్రువులను కాల్చేసేటువంటి స్వభావమే ఉన్నటువంటి ఓ పరీక్షిత్తు, లోపల శత్రువుల్ని కాల్చేసేటువంటి స్వభావాన్ని పెంచుకోవలసిన అవసరం అందరికీ ఉంది. లోపల శత్రువుల్ని కనుక కాల్చేసుకుంటే, కామక్రోధాదుల్ని కాల్చేసుకుంటే ఇలాంటి ప్రజ్ఞలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఆ విషయం పాపం వాళ్ళకి తెలియలేదు. అలా
తెలియక వాళ్ళు ఈ పని చేశారు. దాంతో పరంతప గోపా నిరాశా ప్రత్యేత్య తథోచు కృష్ణరామయో. గోపాలకుని నిరాశగా వెనక్కి వచ్చేసి బలరామకృష్ణులకి ఉన్నదంతా చెప్పేశారు. తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం. తదుపాకర్ణ్య, దాన్ని జాగ్రత్తగా విన్నాడు భగవంతుడు. ఓపిగ్గా వాళ్ళు ఏమేం చెప్పారు అన్నీ విన్నాడు. మీరేమైనా వెళ్ళిన వెంటనే నమస్కారాల్లో తప్పు చేశారా అని అడిగాడు. లేదండి, వెళ్ళిన వెంటనే టప అందరం దండవత్తు పతితాభువి చేశామండి. వినయంలో మాటల్లో ఏమైనా తప్పులు మాట్లాడారా? నేను చెప్పినట్టే చెప్పారా? ఎక్కువ తక్కువలు ఏమైనా మాట్లాడారా? లేదండి, మీరు రాసిచ్చిన డైలాగులనే యథాతథంగా పలికామండి అని చెప్పారు. దాంతో ప్రహస్య ఒకసారి నవ్వుకున్నాడు. జగదీశ్వర, ఈ మొత్తం జగత్తుకే ఈశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుకుని వ్యాజహార పునర్గోపాన్, మళ్ళీ గోపాలకులతో ఇంకోసారి అన్నాడు. దర్శయన్ లౌకికీం గతిం. తను మనిషిగా పుట్టాడు కదా, మనిషిగా పుట్టినవాడు మనిషిగా ఎలా వ్యవహరిస్తాడు, మనిషిగా ఎలా మాట్లాడతాడు అనే విషయాన్ని ప్రదర్శిస్తూ, అదేంట్రా మనం వెళ్ళిందా పని మీద వెళ్ళినప్పుడు ప్రతిసారి పని అయిపోతుందని నియమం ఏమన్నా ఉందా? పని అయ్యేంత వరకు మనమే ప్రయత్నించుకుంటూ ఉండాలి తప్ప ఎప్పుడైనా సరే పని కాకపోతే ఇట్లా తిరిగి వచ్చేసామని చెప్పేసేయకూడదు. తిరిగి వచ్చేసామని చెప్తారేమిటి? అక్కడే ఉండి పని సాధించుకుని రావాలి. వాళ్ళనే ఇంకో రకంగా అడగాలి, లేదా పక్కన వాళ్ళని ఎవరినైనా ఏమన్నా అడగాలి, లేదా వాళ్ళు ఎలా అడిగితే మాట వింటారండి అని ఎవరినైనా సలహా చేయాలి. అక్కడే పని పూర్తి చేసుకురావాలి. కానీ మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు ఇవ్వలేదండి, మీరు చెప్పారని చెప్పామండి, అయినా సరే పని కాలేదండి అంటే ఏమిరా అర్థం అని లౌకిక న్యాయం ప్రకారం మాట్లాడాడు. కొంతమంది ఏమిటండి ఇది, అన్నం అడిగితే కూడా ఇవ్వలేకపోయారు, ఏం పెద్దవాళ్ళండి అని అంటే అలా అనకూడదు. ఎప్పుడైనా సరే మనం ఎవరినైనా ఏమైనా అడిగితే అవమానాలకి సిద్ధపడే వెళ్ళాలి. వాళ్ళు అవమానం చేసినా సరే, చీపో అన్నా సరే తయారై వెళ్ళాలి. అంతే తప్ప మనం వెళ్ళి అడిగితే వాళ్ళు ఇలా మనకి రెడ్ కార్పెట్ వేసి అంత గౌరవించేసి ఇచ్చేస్తారని ఎప్పుడు అనుకుని వెళ్ళకూడదు. లోక వ్యవహారం అలా సాగదు. ఒకప్పుడు కొంతమంది గౌరవం చేయొచ్చు, ఒకప్పుడు వాళ్ళే అవమానం కూడా చేయొచ్చు, చీ కొట్టచ్చు. చీ కొట్టించుకోవడానికి సిద్ధపడే యాచనకి వెళ్ళాలి. అంతే తప్ప మేము వెళ్ళి అడిగితే కిరీటం పెట్టి ఇస్తారు అని ఎప్పుడూ పొరపడకూడదు అని చెప్పి లోకనీతులు ఏవో కొన్ని చెప్పి, ఆ లోకనీతుల ప్రకారం మీరు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి ఈ పని సాధించుకురావాల్సిందే అని వ్యాజహార పునః మళ్ళీ చెప్పాడు. తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఆయన ఎందుకు నవ్వాడు? జగదీశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు నవ్వాడు? నవ్వినవాడు ఆ నవ్వుని బయటికి ప్రదర్శించకుండా, ఆ నవ్వుకి కారణం చెప్పకుండా లోకరీతుల్ని మాత్రమే వీళ్ళకి చెప్పి, లోకరీతులతో వీళ్ళకి మళ్ళీ వెళ్ళమని చెప్పబోతూ వీళ్ళతో ఎందుకు మాట్లాడాడు? లాంటి విషయాలతో సహా పైన జరగబోయేదాన్ని మనం యథాప్రకారం అధ్యయనం చేసుకుందాం. ఇప్పటికైతే ప్రధానంగా మనకేం పెద్దగా ప్రస్తుత కాలంలో యజ్ఞయాగాది ప్రసంగాలు ఎక్కువ లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరో కొంతమంది మహానుభావులు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో బాధలు కోర్చి, ప్రయాసపడి ఋత్విక్కుల్ని సమకూర్చుకుని, ద్రవ్యాలని సమకూర్చుకొని చాలా కష్టపడి యజ్ఞాలు యాగాలు చేసుకుంటున్నారు. చాలా తక్కువ మంది మన జనాభా పద్ధతిలో చూస్తే, ఆ రేషియోలో చూస్తే చాలా తక్కువ రేషియోలో, అంటే నెగ్లిజిబుల్, అసలు లేదు అని చెప్పే స్థాయిలో యజ్ఞయాగాదులు చేస్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రాలు, దీక్షాయా పశు సంస్థాయా సౌత్రామణ్యాశ్చ సత్తమాహ లాంటి ధర్మశాస్త్రాలు వాటికి కొంచెం విలువ తక్కువైపోతుంది సహజంగానే. అవి కనుక విరివిగా సాగితే మనం ఈ ధర్మశాస్త్రాన్ని సరిగ్గా తెలుసుకుని మనం కూడా జాగ్రత్తగా అడుగులు వేయచ్చు అనే మాట అనుకోవచ్చు. యజ్ఞాలు జరిగితేనే చాలు, యజ్ఞాలు జరిగితే మన వంతు సహాయం మనం అందిస్తేనే చాలు, మనం అందిస్తేనే మనం కృతార్థులము అని అనుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఆ ధర్మశాస్త్రాల తర్వాతి మాట, యజ్ఞాలు నడిచేదిలాగా అనేటువంటి ఆలోచనే మనకు ముందు, దానికి మన వంతు సహాయం మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచనే మనకు ముందు ఉండాలి. కాబట్టి దాన్ని పక్కన పెడితే ఏ యజ్ఞం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా, ఏ ధర్మకార్యం చేసినా, ఏ ధర్మాచరణ చేసినా ఆ ధర్మాచరణలో ఉండేటువంటి అన్ని అంశాలు కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలే అని తెలుసుకోవాలి.
అనే ప్రధానమైన ఉపదేశాన్ని, శ్రీశుకుల వారి యొక్క ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం ద్వారా అవగాహన చేసుకుందాము. దేశకాల పృథక్ ద్రవ్యం యన్మయ తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతమధోక్షజం అనే విషయాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుందాము. అలా అవగాహన చేసుకుని మనం ఏ పని చేసినా సరే, ఏ పనైనా కావచ్చు, మంచి పని, ఆ మంచి పనిలో ఉండేటువంటి అంశాలన్నీ పరమాత్మమయాలు, బ్రహ్మమయాలు అనే దృష్టితో, సర్వం బ్రహ్మమయం అనేటువంటి దృష్టితో ధర్మకార్యాలు చేసేటువంటి ఒక అలవాటు మనం చేసుకుందాము. ఆ అలవాటుని మనకి సక్రమంగా చేయవలసిందిగాను, ఆ అలవాటుతోనే మనం యజ్ఞాలు, యాగాలు లేదా ధర్మకార్యాలు చేసేటట్లుగా చూడవలసిందిగాను, ఆ త్యాగాపరయాగానుగ భోగావలిరాగాపహుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుందాము. ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.